Hello all, welcome to the Math Run YouTube channel and Excellence Offline Coaching Center. సో ఈరోజు డిస్కస్ చేసే టాపిక్స్ అనుకుంటా. లాస్ట్ వీడియోలో రోమన్ నంబర్స్ చెప్పాను. అది మళ్ళీ ఒకసారి రీజన్ కింద ఒక 5 minutes ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ హోల్ నెంబర్స్ డిస్కస్ చేద్దాం. ఓకే, సో రోమన్ న్యూమరల్స్ అనేవి మనకి ఇంపార్టెంట్గా అయితే మనం హిందూ అరబిక్ నెంబర్స్ ఇవి రాయడానికి 0 to 9 అంటే టోటల్ 10 నెంబర్స్ యూస్ చేస్తాం. కానీ రోమన్ నెంబర్స్ యూస్ చేయడానికి బేసిక్ అయితే మనం ఓన్లీ 7 సింబల్స్ యూస్ చేస్తాం. ఓకేనా? కానీ ఈ 7 సింబల్స్ యూస్ చేసి మనం నియర్లీ 1000 రోమన్ న్యూమరల్స్ రాసేయచ్చు. 1000 రోమన్ న్యూమరల్స్ మనకి ఇంపార్టెంట్. తర్వాత ఉండే రోమన్ న్యూమరల్స్ ఉంటాయి కానీ అది అంత ఇంపార్టెంట్ కాదు. మనకి ఎక్స్క్లూజివ్ గా 1000 వరకే రోమన్ న్యూమరల్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఈ 7 రోమన్ న్యూమరల్స్ ఏంటంటే 7 సింబల్స్ యూస్ చేస్తాం. సో ఫస్ట్ ఏంటంటే 1. ఫస్ట్ సింబల్ ఏమో 1. ఓకే, తర్వాత ఏమో 5, తర్వాత ఏమో 10, తర్వాత ఏమొస్తుంది 50. 50కి మేమనుకున్నాం లార్జ్ మీల్ అని చెప్పాను. ఓకే, తర్వాత 100 ఫర్ సెంచరీ, తర్వాత ఏమో 500. 500కి ఏమంటే వస్తాము హైయెస్ట్ డినామినేషన్. ఇండియాలో హైయెస్ట్ డినామినేషన్ అంటే 500 రూపీస్ అన్న. సో ఇది 500. తర్వాత ఎం అంటే 1000. 1000 అంటే మెగా అని గుర్తుపెట్టుకోమని చెప్పి. సి అంటే సెంచరీ. సెంచరీ అంటే మీకు తెలుసు, క్రికెట్ చూసే వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఎల్ అంటే లార్జ్ మీల్ అని గుర్తుపెట్టుకోమన్నా. ఎల్ అంటే 50, ఎక్స్ అంటే 10. సో ఈ 5, 1 అనేది మీకు గుర్తుంటుంది. ఈ 7 సింబల్సే మనం యూస్ చేసి రాంగ్ న్యూమరల్స్ అన్ని ఇస్తాము. ఈ 7 సింబల్లో మనకి 1s, 10s, 100s అనేవి మళ్ళీ ఇంపార్టెంట్. ఎందుకంటే 1, 10, 100 ఈ 3 సింబల్స్ యూస్ చేసే మనం 1000 వరకు రాస్తాం. ఈ 7 సింబల్స్ ప్లస్ ఈ 3 సింబల్స్ మాత్రమే. ఎప్పుడైనా రైట్ సైడ్ రాసేటప్పుడు కన్సిక్యూటివ్ రైట్ సైడ్ రాసినప్పుడు కానీ, ఒక నెంబర్కి రైట్ సైడ్ రాసినప్పుడు కానీ, లేదంటే ఓన్లీ ఇవి రాసినప్పుడు కన్సిక్యూటివ్ గా 3 times రాయొచ్చు. ఏవేవి 10, 100 కంటిన్యూస్ గుర్తుపెట్టుకోండి. సో 10s, 100s గుర్తుపెట్టుకోండి. ఓకేనే? అలాగే లెఫ్ట్ సైడ్ చేసేటప్పుడు, లెఫ్ట్ సైడ్ సబ్స్ట్రాక్షన్ చేసేటప్పుడు ఓన్లీ 1 టైమే యూజ్ చేయగలం. ఒకసారి నెంబర్స్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ 2 రూల్స్ అన్నమాట. రైట్ సైడ్ రాసేటప్పుడు 3 times రాయొచ్చు, లెఫ్ట్ సైడ్ రాసేటప్పుడు మాత్రం 1 టైమే రాయగలం. ఒకసారి మీరు నెంబర్స్ చూడండి. ఫస్ట్ సింబల్ ఏం చెప్పాను? 1 చెప్పాను. ఇప్పుడు ఈ 1 రాసేటప్పుడు చూడండి, 1, 2, 3 times రాసాను. 5 రాసినప్పుడు కొత్త సింబల్ వచ్చింది. మళ్ళీ 5 నుండి 1 సబ్స్ట్రాక్ట్ చేసాం. ఒకసారి సబ్స్ట్రాక్ట్ చేసాం. మళ్ళీ 5 పక్కన 1, 2, 3 times రాసాం. మళ్ళీ 10 రాసినప్పుడు ఒక కొత్త నెంబర్ వచ్చింది. 10 పక్కన 1 ఒకసారి సబ్స్ట్రాక్ట్ చేసాం. మళ్ళీ ఈ 11, 12 ఇవన్నీ యాడ్ చేసాము. ఇవన్నీ పాత సింబల్సే. మళ్ళీ 20 రాసినప్పుడు 2 10s రాసాం. అలాగే 30 రాసినప్పుడు ఏం చేసాము? 3 10s కన్సిక్యూటివ్ గా రాసాం. మళ్ళీ 50కి మాత్రం కొత్త సింబల్ తీసుకున్నాం, లార్జ్. 50 ఏంటి? లార్జ్ వాల్యూ. ఓకేనా? మళ్ళీ 40 రాసినప్పుడు ఏం చేసాము? చూడండి ఒకసారి. 40 రాసినప్పుడు 50 నుండి ఒక 10 సబ్స్ట్రాక్షన్ చేసాం. అంటే ఒకసారే చేసాం. మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. 50 పక్కన 2 10లు రాస్తే 30 అవుతుందని. మరి అలా రాయకూడదు. ఎందుకు 30 అంటే మళ్ళీ వరుసగా 3 10s రాసేయచ్చు. ఇవన్నీ అబ్జర్వ్ చేయండి ఒకసారి, మీకు క్లియర్గా అర్థం. అలాగే మళ్ళీ 100 చూడండి. 60 రాసినప్పుడు 50 పక్కన ఒక 10 యాడ్ చేసాం. అలాగే 70 రాసినప్పుడు 2 10s యాడ్ చేసాం. 80 రాసినప్పుడు 3 10s యాడ్ చేసాం. అలాగే 100 దగ్గరికి వచ్చేసరికి ఏం చేసాము? ఒక కొత్త సింబల్ని తీసుకున్నాం. కొత్త సింబల్ నుంచి మళ్ళీ సి అని కొత్త సింబల్ని తీసుకున్నాం. దానికి ఓన్లీ సబ్స్ట్రాక్ట్ చేసాం అనుకోండి, అది ఏమైంది? 90 అయింది. ఒక 10 సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమైంది? 90 అయింది. ఓకే,
అర్థమవుతుంది కదా. అలాగే ఇప్పుడు 100 సి రాసాం కదా, 200 రాసినప్పుడు ఏం చేస్తాము, రెండు 2 టైమ్స్ సి రాస్తాం. 300 రాసినప్పుడు ఏం చేస్తాము, 3 టైమ్స్ సి రాస్తాం. అలాగే మళ్ళీ మనము ఇక్కడ స్పేస్ ఉంది, ఇక్కడ రాస్తాం చూడండి. డి అంటే 500. ఓకే, మళ్ళీ 400 రాసినప్పుడు ఏం చేస్తాము, డి పక్కన లెఫ్ట్ సైడ్ లో ఒకసారి సి రాస్తాం. 400 రాసినప్పుడు మళ్ళీ 300 రాసినప్పుడు 2 టైమ్స్ రాయకూడదు. మళ్ళీ 200 300 రాసినప్పుడు మనం ఏం చేయాలి, కన్సిక్యూటివ్ గా 3 సీస్ రాయాలి. ఓకేనా. 1000 రాసినప్పుడు ఏం చేస్తాం, ఎం అంటే 1000. 900 కావాలంటే ఎం నుండి 1 సి సబ్స్ట్రాక్ట్ చేస్తాం. అలాగే 600 700 800 కావాలంటే డి పక్కన 1 టైమ్ సి రాస్తే 600, 2 టైమ్స్ సి రాస్తే 700, 3 టైమ్స్ సి రాస్తే 800. సో ఇలాగనమాట. సో రామన్ నెంబర్స్ మనం 1000 వరకు రాయాలంటే ఓన్లీ 7 సింబల్స్ మాత్రమే యూజ్ చేసుకొని, అందులో 2 రూల్స్ ఏంటున్నాయి, 1s 10s 100s. లెఫ్ట్ సైడ్ ఓన్లీ 1 టైమ్ సబ్స్ట్రాక్షన్ చేయాలి, కానీ రైట్ సైడ్ మాత్రం కన్సిక్యూటివ్ 3 టైమ్స్ రాయగలం. ఈ 7 సింబల్స్ లో ఓన్లీ 3 సింబల్స్ మాత్రమే మనము ఈ కన్సిక్యూటివ్ గా 3 టైమ్స్ ఎడిషన్ చేయగలము, 1 టైం సబ్స్ట్రాక్ట్ చేయగలము. అంతేగాని మిగిలిన 4 సింబల్స్ అనేవి 1 టైమే వాడతాం. ఓకేనా. సరే, నెక్స్ట్ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అండ్ హోల్. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే మనం రెగ్యులర్ గా మ్యాథ్స్ లో యూజ్ చేసేది ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్నమాట. ఏంటంటే ఎడిషన్ అంటే ప్లస్, సబ్స్ట్రాక్షన్ మైనస్, ఇంటూ చేస్తే మల్టిప్లికేషన్, డివిజన్ బై. ఈ 4 ఫండమెంటల్ రూల్సే మనం రెగ్యులర్ గా మ్యాథ్స్ లో వాడతాం. ఇక్కడ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్ అని అడిగాడు. హోల్ నెంబర్ ఈ చాప్టర్ పేరు. సో హోల్ నెంబర్స్ అంటే స్టార్ట్స్ విత్ 0, హోల్ నెంబర్ డినోట్ విత్ W. ఓకేనా. 0 1 2 3 అలా ఇన్ఫినిటీ వరకు ఉంటే వీటిని హోల్ నెంబర్స్ అంటాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఈ 0 ఉండదు, 1 2 3 4 అలా ఇన్ఫినిటీ వరకు ఉంటే న్యాచురల్ నెంబర్స్ అంటాం. ఇంటీజర్స్ అంటే బోత్ నెగటివ్ నెంబర్స్ అంటే -3 -2 -1 0 1 2 3 ఇలా ఇన్ఫినిటీ వరకు ఇటు ఉంటాయి, ఇలా ఇన్ఫినిటీ వరకు ఇటు ఉంటాయి. సారీ, ఇంటీజర్స్ అనేది Z తో డినోట్ చేస్తాం. ఓకేనా. అలాగే ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్, ఏ నెంబర్నైనా మనం రియల్ నెంబర్స్ లో ఏ నెంబర్స్ అయినా అనుకుంటాం. ఓకేనా. అలాగే రేషనల్ నెంబర్స్ రేషియో ఫార్ములా రాసామనుకోండి, P/Q ఫార్ములా రాసే అన్ని నెంబర్స్ కూడా రేషనల్ నెంబర్స్ అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఆన్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ లో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎలా యూజ్ చేస్తామనేది టాపిక్. నెక్స్ట్ క్లోజర్ ప్రాపర్టీ, కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. సైనిక్ వరకు అయితే క్లోజర్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. కమ్యూటేటివ్ ప్రాపర్టీ, అసోసియేటివ్ ప్రాపర్టీ, డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ కొంచెం బ్రీఫ్ గా చెప్తాను. ఓకేనా. ఇవి ఎలా ఉంటాయంటే క్లోజర్ ప్రాపర్టీ ఆన్ హోల్ నెంబర్స్, క్లోజర్ ప్రాపర్టీ ఆన్ ఇంటీజర్స్, క్లోజర్ ప్రాపర్టీ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్, ఇలా ఉంటాయి అన్నమాట. అంటే మనం ఇక్కడ డిస్కస్ చేసేది హోల్ నెంబర్స్, హోల్ నెంబర్ డినోటెడ్ W. ఇక్కడ మనము ఈ 4 ప్రాపర్టీస్ కూడా హోల్ నెంబర్ లో ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది చెప్తామన్నమాట. కానీ ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే న్యాచురల్ నెంబర్లు ఎలా అప్లికబుల్ అవుతాయి, రేషనల్ నెంబర్లు ఎలా అప్లికబుల్ అవుతాయి, ఇంటీజర్స్ లో ఎలా అప్లికబుల్ అవుతాయి అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఫస్ట్ ఏం చేద్దాం, క్లోజర్ ప్రాపర్టీ ఆన్ హోల్ నెంబర్ అని. ఇక్కడ ఈ హోల్ నెంబర్ అనేది ఒక సెట్ అన్నమాట. అంటే హోల్ నెంబర్స్ ఎక్కడి నుండి స్టార్ట్ అవుతాయి, 0 1 2 3 అలా ఇన్ఫినిటీ వరకు. సో మనం ఏవైనా ఏ అనేది ఒక హోల్ నెంబర్, బి అనేది ఒక హోల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 0 + 1 చేస్తే ఆన్సర్ కూడా మనకు హోల్ నెంబర్ రావాలి. సో ఆన్సర్ అనేది 1 వచ్చింది, 1 అనేది హోల్ నెంబర్ కదా. సో ఎడిషన్ లో హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అంటే ఎడిషన్ అని రాయొచ్చు. ఓకేనా. అంటే ఇక్కడ ఏవైనా 2 హోల్ నెంబర్స్ తీసుకున్నప్పుడు వాటిని సమ్ చేసినప్పుడు మనకు ఆన్సర్ కూడా హోల్ నెంబర్ వస్తే క్లోజర్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇదే హోల్ నెంబర్స్ ని సబ్స్ట్రాక్ట్ చేయండి, 0 -
సో ఆన్సర్ మైనస్. కాబట్టి సబ్స్ట్రాక్షన్ లో క్లోజ్డ్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవ్వదు. అలాగే 0 × 1 ఆన్సర్ వచ్చేసరికి 0. మళ్ళీ 0 అనేది హోల్ నెంబర్ కదా, మీరు ఈ రెండు హోల్ నెంబర్సే కాదు మీకు నచ్చిన మీరు ఎగ్జాంపుల్ గా తీసుకొని చేయండి. సో 0 × 1 చేస్తే హోల్ నెంబర్. సో మల్టిప్లికేషన్ హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండర్ మల్టిప్లికేషన్ అన్నమాట. అలాగే 0/1 0/1 ఎంత 0. సో కానీ మళ్ళీ 1/0 చేశారనుకోండి మనకి డిఫైన్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయొచ్చు, సో ఇది మళ్ళీ అప్లికబుల్ అవ్వదు అన్నమాట. ఓకే, సో క్లోజర్ ప్రాపర్టీలో ఏమేమి ఉంటాయి, ఎడిషన్ లోని మల్టిప్లికేషన్ లోని క్లోజర్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే సేమ్ కమ్యూటేటివ్ అంటే ఈ వర్డ్ నుండి మీకు ఏమేమి అర్థం అవ్వాలి, ఇక్కడ హోల్ నెంబర్స్ అన్ని మీరు తీసుకున్నారు క్లోజర్ ప్రాపర్టీలు, కానీ ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ నెంబర్స్ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ 1+2 ఆ నెంబర్స్ తీసుకోండి, మళ్ళీ అవి రివర్స్ చేస్తున్నారు. కమ్యూటేటివ్ అంటే మార్చి రాయడం అనమాట. మార్చి రాశారు 1+2 = 2+1. వాల్యూ ఏమైనా మారిందా, మారినప్పుడు కమ్యూటేటివ్ ప్రాపర్టీ కూడా హోల్ నెంబర్ లో అప్లికబుల్ అవుతుంది. ఇందులో జస్ట్ ఎడిషన్ లో. ఓకే, ఓన్లీ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ లో అప్లికబుల్ అవుతుంది. అదే సబ్స్ట్రాక్షన్ లో చూడండి 1 - 2 2 -1 1 - 2 అంటే -1 2 - 1 అంటే ఇక్కడ వాల్యూస్ మారిపోతున్నాయా, సో సబ్స్ట్రాక్షన్ లో అప్లికబుల్ అవ్వదు. అదే మల్టిప్లికేషన్ అంటే 1 × 2 2 × 1 1 × 2 అన్న 2a 2 × 1 అన్న 2a. సో ఇక్కడ మల్టిప్లికేషన్ లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది. అలాగే డివిజన్ వచ్చేసరికి 1/2 2/1 చూసారా వాల్యూ మారిపోతుంది. 2/1 అంటే 2 1/2 అంటే హాఫ్ వాల్యూ మారిపోతుంది కాబట్టి ఇది అప్లికబుల్ అవ్వదు. అంటే మీకు అర్థం అవ్వాలి, హోల్ నెంబర్స్ లో ఎడిషన్ కమ్యూటేటివ్ ప్రాపర్టీలో అప్లికబుల్ అవుతుంది, ఎడిషన్ లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది, మల్టిప్లికేషన్ లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది, కానీ సబ్స్ట్రాక్షన్ లో అవ్వదు, డివిజన్ లో అవ్వదు. సేమ్ అసోసియేటివ్ ప్రాపర్టీ కూడా అంతే. ఇక్కడ చూడండి ఈ B+C బ్రాకెట్ లో పెట్టాడు, ఇక్కడ బ్రాకెట్ మార్చారు A+B. ఒక 3 నెంబర్స్ మీకు నచ్చినవి మీరు తీసుకోండి. నేను 1 2 3 తీసుకోండి. సో 1 + 2 + 3 = 1 + 2 + 3. సో ఇక్కడ బ్రాకెట్ మార్చాను, కానీ వాల్యూ మారుద్దాం. 1+2 5 + 1 వస్తుంది. 5 + 1 అంటే అంత, ఇక్కడ 6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుంది 3 + 3 ఇక్కడ కూడా 6 వస్తుంది. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో ఎడిషన్ లో అదే హోల్ నెంబర్స్ లో మనకి ఏమవుతుంది, అసోసియేటివ్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది, అందులో ఎడిషన్ లో అప్లికబుల్ అవుతుంది. సబ్స్ట్రాక్షన్ లో మళ్ళీ వేరే వాల్యూస్ వస్తాయి. అంటే = చూసారా, నాట్ ఈక్వల్ టు అని ఉంది, = వాల్యూస్ మారిపోతాయి. మళ్ళీ మల్టిప్లికేషన్ లో మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి 1 × 2 × 3 బ్రాకెట్స్ ఈ రెండింటికి పట్టండి. అలాగే 1 × 2 × 3 బ్రాకెట్ ఈ రెండింటికి పట్టండి. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ కూడా 6 వస్తుంది, అంటే వాల్యూ అనేది మారలేదు. కానీ కాబట్టి మల్టిప్లికేషన్ లో అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది అప్లికబుల్ అవుతుంది హోల్ నెంబర్స్. మళ్ళీ డివిజన్ లో మీరు ఇదే చేశారనుకోండి వాల్యూస్ అన్ని మారిపోతాయి. అలాగే సేమ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీస్ మల్టిప్లికేషన్ ఎడిషన్ రెండు ఆపరేషన్స్ కూడా మనం ఒకేసారి పర్ఫామ్ చేస్తాం. ఇందులో మళ్ళీ వాల్యూ అనేది మారుతుంది. కాబట్టి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలు కూడా మనకి హోల్ నెంబర్స్ లో డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీలో అప్లికబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్. ఓకేనా, సో ఇదండి బ్రీఫ్ గా. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని సమ్స్ చేద్దాం, కొన్ని డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ చేద్దాం, కొన్ని సైనిక్ క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా, హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ ఉన్న విచ్ ఆపరేషన్. ఫస్ట్ మనం డిస్కస్ చేసాం హోల్ నెంబర్స్ ఏ ఆపరేషన్ లో క్లోజ్ అవుతాయి, సబ్స్ట్రాక్షన్ లో అవ్వవు, డివిజన్ లో అవ్వవు, మల్టిప్లికేషన్ లో అవుతాయి. ఓకేనా, ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారనుకో 1 × 2 2 × 1. సో క్లోజ్డ్ అండర్ అన్నాడు కాబట్టి 1 × 2 2 అంటే ఈ రెండు హోల్ నెంబర్స్ తీసుకున్నాను, ఆన్సర్ కూడా మనకు హోల్ నెంబర్స్ వచ్చింది. కాబట్టి మల్టిప్లికేషన్ లో మాత్రమే హోల్ నెంబర్స్ ఆర్ క్లోజ్డ్ అండ్ విచ్ ఆపరేషన్ అంటే మల్టిప్లికేషన్ రాయాలి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆపరేషన్ ఆల్వేస్ రిజల్ట్స్ ఇన్ ఏ హోల్ నెంబర్ when performed on 2 whole numbers. ఓకే, ఎడిషన్ లో అవుతుంది, సబ్స్ట్రాక్షన్ లో అవ్వదు.
మళ్ళీ డివిజన్ కూడా ఆల్వేస్ హోల్ నెంబర్ అనేది రాదు. సో ఆప్షన్ ఇక్కడ కూడా ఏమవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ రిగార్డింగ్ ద క్లోజర్ ప్రాపర్టీ హోల్ నెంబర్స్. క్లోజర్ ప్రాపర్టీ ఎందులో అవుతుంది, క్లోజ్డ్ అండర్ ఎడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ అవ్వదు, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అవ్వదు, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అవ్వదు, ఎడిషన్ సబ్స్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్. ఈ 4 ఆప్షన్స్. యాక్చువల్లీ ఇక్కడ ఈ నన్ ఆఫ్ ద అబౌవ్ అనేది ఆప్షన్ అవ్వాలి. ఓకేనా. ఓన్లీ క్లోజర్ ప్రాపర్టీ ఎందులో అప్లికబుల్ అవుతుంది, ఓన్లీ ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ ఈ 2 ఆపరేషన్స్ లో అప్లికబుల్ అవుతుంది. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ద హోల్ నంబర్స్ అండ్ ఏ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బి, వాట్ కెన్ వి సే అబౌట్ ద రిజల్ట్. ఓకే, 2 హోల్ నెంబర్స్ అయినప్పుడు బి మైనస్ ఏ అనేది ఏమవుతుంది, ఇది కూడా ఆల్వేస్ హోల్ నెంబర్ అవుతుంది. ఆల్రెడీ మనం ఫస్ట్ డిస్కస్ చేసామన్నమాట. ద రిజల్ట్ ఈస్ ఆల్వేస్ హోల్ నెంబర్. ఓకే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ హోల్ నెంబర్స్ అండ్ ఏ ఈజ్ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ బి, వాట్ కెన్ వి సే అబౌట్ ద రిజల్ట్. ఓకే, సబ్స్ట్రాక్షన్ లో అవ్వదు, సారీ, ఎడిషన్ లో అవుతుంది, సబ్స్ట్రాక్షన్ లో అవ్వదు. మనం ఏదైనా ఒక ఎగ్జాంపుల్స్ తీసుకున్నారనుకోండి, 1 2, 1 మైనస్ 2 మైనస్ 1, ఇది ఇంటీజర్ కాబట్టి అవ్వదు అనమాట. ద రిజల్ట్ ఈజ్ నాట్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్ అనేది ఆప్షన్ అవుతుంది. ఓకే, ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ 2925. ఇఫ్ వన్ ఆఫ్ దమ్ ఈజ్ 195, ఫైండ్ ద అదర్. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఆన్ 2925, 2 నెంబర్స్ ప్రొడక్ట్ చేస్తా అంటే 195, ఇంకో నెంబర్ మనకు తెలియదు, సపోజ్ ఏ అనుకోండి, ఫైండ్ ద అదర్ అనుకోండి. సో 2925 195తో డివైడ్ చేయాలి. 195 అనేది పెద్ద నెంబర్ కాబట్టి సింపుల్ గా మనం ఏం చేయగలమో చూడాలి. సో 195 అనేది 10 15, ఇది 3తో డివైడ్ అవుతుంది. సో ఇది కూడా 3తో డివైడ్ అయింది అనుకుంటే మన ఆప్షన్ అదే అవుతుంది. ఓకేనా. సో ఇదేంటంటే ఒక నెంబర్ని ఏ అనుకుంటే ఇంకో నెంబర్ 195 అవుతుంది అనమాట. 29 ఈ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 2925 వస్తుంది. సో 2925ని 195తో డివైడ్ చేయాలి. సో ఫస్ట్ ఈ 195 అనేది ఆప్షన్స్ లో 12తో ఇంటూ చేసాం అనుకోండి, మనకి యూనిట్ నెంబర్ ఎంత వస్తుంది, 0. అంటే 195 ఇంటూ యూనిట్ నెంబర్ 0 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే యూనిట్ నెంబర్ ఎంత రావాలి, 5 రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ 195 15తో ఇంటూ చేసాం అనుకోండి, యూనిట్ నెంబర్ అనేది 5 వస్తుంది. కాబట్టి 15 అనేది ఆప్షన్ ఇవ్వచ్చు, 18 కూడా ఆప్షన్ కాదు, మళ్ళీ 25 అనేది ఆప్షన్ అవ్వచ్చు. కానీ మనకు చూస్తుంటే అర్థమైపోతుంది ఇక్కడ డైరెక్ట్ గా. అంటే 2925 చూస్తే ఏమర్థమవుతుంది, 195తో మల్టిప్లై డివైడ్ చేస్తే ప్లేస్ 195 పడుతుంది. మళ్ళీ 2తో మల్టిప్లై చేస్తే 295 కంటే ఎక్కువైపోతుంది. కాబట్టి మనకు ఆన్సర్ అనేది ఏమవుతుంది, 15 అవుతుంది. 195 15 మనం ఇంటూ చేసాం అనుకుంటే మనకు ఖచ్చితంగా ఎంత వస్తుంది, 2925 అనేది వస్తుంది. ఓకేనా. One number exceeds another by 36. If sum of the both numbers is 48, find the numbers. అంటే మనకి 2 నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎంత ఉండాలి, 36 ఉండాలి. సో ఈ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ ఎంత, 36. ఈ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ 36 లేదు, ఈ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ 36 లేదు, ఈ 2 నెంబర్ల మధ్య డిఫరెన్స్ 36 లేదు. సో బై వెరిఫికేషన్ ఆప్షన్ ఏ ని పిక్ చేసేయచ్చు. నెక్స్ట్, వాట్ లీస్ట్ నెంబర్ షుడ్ బి యాడెడ్ 3 2 2 5 6 సో దట్ ద రిజల్ట్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 543. ఏ నెంబర్ యాడ్ చేస్తే మనం 543తో మనకి డివైడ్ అవుతుంది అని. సో 3 2 2 5 1 6ని మనం దేనితో డివైడ్ చేయాలి, 543తో డివైడ్ చేయాలి. కానీ ఈ నెంబర్ డివైడ్ అవ్వదంట, దీనికి ఏదో ఒక నెంబర్ యాడ్ చేస్తేనే డివైడ్ అవుతుంది అంట. ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 543, ఈ 543 దేనితో డివైడ్ అవుతుంది, 543 9 12, అంటే ఈ నెంబర్ 3తో డివైడ్ అవుతుంది. ఒకసారి చెక్ చేయండి 3తో డివైడ్ అవుతుందో లేదు. సమ్ ఆఫ్ ద డిజిట్స్ మనం 3 డివిజిబుల్ ఏంటి, ఇవన్నీ యాడ్ చేస్తే 3తో డివైడ్ అయితే ఈ నెంబర్ అనేది 3తో డివైడ్ అవుతుంది. సో 3 to 5 2 7 2 13, సో మనకి 19 వస్తుంది. ఓకేనా, 19 వస్తుంది. 19 వస్తుంది కాబట్టి మనకి 543తో ఈ నెంబర్ అనేది డివిజిబుల్ అవ్వదు.
ఏమొస్తే డివిజిబుల్ అవుతుంది? జస్ట్ ఒక 3 నంబర్స్ ఇంక్రీజ్ అయితే చాలు. ఫర్ సపోజ్ 24 అనేది యాడ్ చేద్దాం ఈ నెంబర్కి, ఓకేనా? 24 యాడ్ చేద్దాం, ఏమవుతుంది? 10, 4, 5, 2, 2, 3. ఇప్పుడు ఈ డిజిట్స్ యాడ్ చేద్దాం. 3 + 2 5, 7, 12, 12, 4, 16. సో 16 అంటే 24 యాడ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత వస్తుంది? 16. అదే 26 యాడ్ చేస్తే ఏమవుతుంది? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఒక 2 పెరుగుతుంది కదా, ఒక 2 పెరుగుతుంది. అప్పుడు అది ఏమవుతుంది? 18 అవుతుంది. 18 3తో డివైడబుల్ అవుతుంది కదా, డివైడ్ అవుతుంది కదా. సో 18 డివైడ్ అవుతుంది కాబట్టి 26 అనేది మన ఆప్షన్ అవుతుంది. అంటే కొద్దిగా లాజికల్గా మనం ఆలోచిస్తే ఇప్పుడు ఏం చేశానంటే, ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి, ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఈ వచ్చే నెంబర్ కూడా మల్టిపుల్ ఆఫ్ 3 ఖచ్చితంగా అవుతుంది ఆన్సర్. కాబట్టి ఏం చేశాను, ఈ నెంబర్ని అన్ని డిజిట్స్ యాడ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 19 వచ్చింది. సో ఇది 3తో డివైడ్ అవ్వదు. దీనికి 24 యాడ్ చేసామనుకో మనకి ఏమొచ్చింది? ఇలా 322 540 వచ్చింది. దీని డిజిట్స్ కూడా మనం ఇది చేసామనుకోండి 16 వస్తుంది అనుకో, అప్పుడు కూడా అది 3తో డివైడ్ అవ్వదు. కానీ ఒక్క 2 ఇంక్రీజ్ చేసామంటే ఆ నెంబర్ మాత్రం 3తో డివైడ్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నంబర్ 4318 షుడ్ బి డివైడెడ్ బై విచ్ నెంబర్ సో దట్ ద కోషెంట్ ఈస్ 17. వీడేమన్నాడు? 4318 అన డివైడ్ చేస్తే కోషెంట్ 17 వస్తుంది అంట. సో మీరు ఏం చేస్తారు, ఈ ఆప్షన్లకి కోషెంట్తో మల్టిప్లై చేయండి. 2 7 జార్ ఎంత? 14. యూనిట్ డిజిట్ 4 వచ్చింది, కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 8 ఉంది. కాబట్టి ఇది కాదు. 7 6 జార్ ఎంత? 42. కాదు. 8 7 జార్ ఎంత? యూనిట్ డిజిట్ 6. సో ఇది కూడా కాదు. 7 4 జార్ ఎంత? 28. సో యూనిట్ డిజిట్ అనేది 8. కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది. ఏమవుతుంది? ఈ నెంబర్తో 4318 డివైడ్ చేస్తే కోషెంట్ 17 వస్తుంది. 17 × 254 చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 4318 వస్తుంది. ఈ నెంబర్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts as that the sum is 246. One part is twice the other అనమాట. అంటే నెంబర్ ఏ రేషియోలో ఉంటే ఒక నెంబర్ 1 అయితే ఇంకో నెంబర్ 2 అవుతుంది అంట. ఓకేనా? అది. సో మీరు ఎలా చేయొచ్చు, ఇక్కడ సమ్ ఎంత ఇచ్చాడు? 3 parts ఎంత? 246. మొత్తం ఎంత నెంబరు? 246. వీడికి ఏం కావాలంట? స్మాలర్ నెంబర్ కావాలంట. సో ఈ 3 ఇటువైపు వస్తుంది. 3 8 జార్ 3 2 జార్ 82 అనేది మీ ఆప్షన్ అవుతుంది. అదే బిగ్గర్ నెంబర్ అడిగాడు అనుకోండి, మళ్ళీ సేమ్ 3 parts ఏమో 246. 2 parts క్యాలిక్యులేట్ చేస్తారు. ఎంతండి? 2/3. 3 8 జార్ 3 2 జార్ 164. చూసారా ఎంత ఈజీగా వచ్చింది? అలాగే ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 7765 అండ్ 137. ఈ రెండింటి ప్రోడక్ట్ అడుగుతున్నాడు. సో ఈ రెండు ప్రోడక్ట్ చేయాలంటే కొంచెం పెద్ద నెంబర్లే, మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. లేదంటే సింగిల్ లైన్లో నేను చెప్తాను చూడండి. 7 5 జార్ అంతా 35. 7 6 జార్ 42. 42 చేసి దీంతో మల్టిప్లై చేయాలి. 42 + 15 అంత 57. 57 + 3 అంత 60. సో 05. లాస్ట్ 2 డిజిట్స్లో అన్నిట్లో 05. సో ఇంకో మనకి ప్లేస్ కావాలి. 7 7 జార్ అంత 49. 49 6 3 జార్ 18. 6 3 జార్ 18. 1 5 జార్ 5. 9 8 17. 22. 4 1 5 7. 72కి 6 యాడ్ చేస్తాము. ఈ 6 యాడ్ చేస్తే 78. సో లాస్ట్ 3 డిజిట్స్ అంతా 805. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, 805. నేను ఇది ఒక చిన్న మెథడ్ అండి. అంటే డైరెక్ట్గా మనం లాస్ట్ 3 డిజిట్స్ కానీ 4 డిజిట్స్ కానీ చేస్తే మనకు లాస్ట్ 3 డిజిట్స్ 4 డిజిట్స్ వచ్చేస్తాయి. డైరెక్ట్గా మల్టిప్లై చేయ అవసరం లేదు, టైం సేవ్ అవుతుంది. కాకపోతే ఆ మెథడ్ ఇక్కడ డిస్కస్ చేయొద్దు, ఏదో ఒక క్లాస్లో చెప్తాను. మీరు డైరెక్ట్గా మల్టిప్లై చేసేయండి. ఓకేనా? Find the sum of the two numbers if one number is 41628 and the other number is 1235 greater than the first number అన్నట్టు. ఓకే, అంటే ఒక నెంబర్ ఏమో 41628 అంట.
సో ఇంకో నెంబర్ దీనికంటే 1235 గ్రేటర్ నెంబర్ అంట. అంటే మళ్ళీ మనం 41628 రాసి 1235 యాడ్ చేయాలి. అంటే మీకు ఏం అర్థం అవ్వాలి? ఇదొక నెంబరు, ఈ రెండు కలిపితే ఇదొక నెంబర్. సో వీడు ఏమన్నాడు, ఫస్ట్ ఫైండ్ ద సమ్ అంటున్నాడు. సో ఈ మూడు మీరు యాడ్ చేస్తారనుకోండి, 8 5 13, 13 5 18, 41628, సారీ తప్పు రాస్తాను, 8 8 8 16, 16 ప్లస్ 5 అంతా 21, 21 అంటే యూనిట్ డిజిట్ మనకు ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా? సో రెండు ఆప్షన్లు వచ్చాయి. మళ్ళీ 2 2 4 4 3 7 91. సో ఇది రెండు ఆప్షన్లో ఉంటాయి. 7 9 థర్డ్ ప్లేస్ అంటే 6 6 12 14 491. సో ఆప్షన్ ఏ అనేది మనకి సార్ లాస్ట్ 3 డిజిట్స్ అంతా 491. ఓకేనా? సో విచ్ ఈస్ ద లీస్ట్ 6 డిజిట్ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 83 అనుకో. సో ఒక నెంబర్ తీసుకోండి, ఇందులో 4 zeros 8, 83తో డివైడ్ చేద్దాం. ఓకే, 83 1 జార్ 83 అండ్ 17 రిమైండర్లో 0 ఉంటుంది. 83 2 జార్ 166, 166 అంటే 4 ఉంటుంది, ఇంకో 08. సో ఇక్కడ ఒక 0 యాడ్ చేస్తాం. ఓకే, 83 5 జార్ 5 3 జార్ 15, 5 8 జార్ 40, 415. సో 415 అంటే మనకు 0 కావాలంటే 415 రావాలి, కానీ ఇక్కడ 408 ఉంది. సో ఈ నెంబర్కి మనం ఒక 7 యాడ్ చేసామనుకోండి, అంటే ఈ నెంబర్కి 7 యాడ్ చేసామనుకోండి, ఇక్కడ ఎందుకంటే 415 7 ఎక్కువ కావాలి, 7 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో 10005 is your answer. Okay, next, how much is subtracted from 21049 so that it will remain 9263? 21049 నుండి ఏం సబ్స్ట్రాక్ట్ చేస్తే కింద ఆప్షన్లో 9263 వస్తుంది అనమాట. ఓకేనా? త్రూ ఆప్షన్స్ ట్రై చేద్దాం. 8 చేసామనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ 8 చేస్తే ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు. 6 చేసామనుకోండి, 6 చేస్తే 3 వస్తుంది. సో ఇది అయ్యే ఛాన్స్ ఉంది. 8 చేస్తే మళ్ళీ 1, ఇది అవుతుంది. 4 చేస్తే 5 వస్తుంది. సో యువర్ ఆప్షన్ ఇస్ 11786. ఓకే, ఫైండ్ ద లార్జెస్ట్ 4 డిజిట్ నెంబర్ విచ్ ఇస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 66 అని అడుగుతున్నాడు. సో 66తో ఏ లార్జెస్ట్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది అనేది క్వశ్చన్. సో 66 అనేది 11కి మల్టిపుల్, 11 into 6 కింద మనం చేయొచ్చు. సో చూడండి, ఇందులో 11తో ఇది డివైడ్ అవ్వదు, ఇది డివైడ్ అవుతుంది, ఇది డివైడ్ అవ్వదు, ఇది కూడా డివైడ్ అవ్వదు. సో మనం డైరెక్ట్గా ఇది ఒక్కటే ఆన్సర్ అనమాట. త్రూ ఆప్షన్స్ బై వెరిఫికేషన్ చేసేయచ్చు అనమాట. నెక్స్ట్, వాట్ షుడ్ బి యాడెడ్ టు 28910 so that the sum may be 47909. 28910కి ఏం యాడ్ చేస్తే సమ్ అనేది మళ్ళీ 47909 వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆప్షన్ యూనిట్ డిజిట్ 9 ఉంది కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అన్ని యూనిట్ డిజిట్లు 9 ఉన్నాయి. ఓకేనా? సో మనం డైరెక్ట్గా ఏం చేస్తాము, 47909 అంటే 28910 తీసి 910. సో 9, 10 నుండి 1 తీస్తే 9, అలాగే 18 నుండి 9 తీస్తే 9. 3 9s ఎక్కడ ఉన్నాయి? లాస్ట్ ఆప్షన్లో 3 9s ఉన్నాయి. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. Product of two numbers is 12966, 1296. If one number is 16 times the other unknown, then find the smaller number. సో ఒక నెంబర్ 1 అయితే ఇంకో నెంబర్ అనేది 16. ఈ రేషియోలో 2 నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఫైండ్ ద స్మాలర్ నెంబర్ అంటారు. కానీ ఇక్కడ ప్రోడక్ట్ ఉంది కాబట్టి మీరు డైరెక్ట్గా ఎక్స్ 16x అని తీసుకోండి. మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? 16x². ఈ రెండు మల్టిప్లై చేస్తే 1296. సో x² ఎంత వస్తుంది? 1296 by 16. 16 8 జా 128, 1 ఉంటుంది. సో x² ఏమో 81 అయిందంటే x అంతా √81 అంటే 9 అన్నమాట. ఓకేనా? సో ఒక నెంబర్ అనేది 9 అయితే ఇంకో నెంబర్ ఏమో 16 into 9, నెంబర్ ఏమో 44. కానీ స్మాలర్ నెంబర్ లేదు కదా. సో డి. సబ్స్ట్రాక్ట్ ద డిఫరెన్స్ ఆఫ్ 8.362 7.942 from 5.675 1.37
0.327. ఇది కొంచెం క్యాలిక్యులేషన్ ప్రాబ్లం. సబ్స్ట్రాక్ట్ ద డిఫరెన్స్ అంటే 8.36 to 7.942. ఈ రెండు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సబ్స్ట్రాక్షన్ తర్వాత ద సమ్, ఈ రెండింటి సమ్ చేయాలి. 5675 1.327 ఈ రెండు సమ్ చేసి మళ్ళీ ఫైనల్గా మనం సమ్ చేయాలి. ఓకేనా? సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు. దేని నుండి? వీటి సమ్ నుండి సబ్స్ట్రాక్ట్ చేయమన్నారు. ఫైండ్ అవుట్ చేయండి వీటి సమ్. 12, 9, 10, 10. సో ఇదేమో 7.102. సబ్స్ట్రాక్ట్ చేయండి. 0, 2, 13 అంటే 4. ఓకే, వస్తుంది. సో సారీ 7 0. సో ఇది 0. ఇక్కడ కొంచెం చిన్న ఎడిట్ చేయాలి. చేసి సో 0.420 అనేది సబ్స్ట్రాక్ట్ చేయాలి. 2, 8, 82 అనేది 2 ఆప్షన్స్లో ఉంది. మళ్ళీ 9 నుండి 4 తీస్తే 5. సో ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఫైండ్ ద క్వశ్చన్ when 53.016 is divided by 24. ఓకే, 53.016 divided by 24 అని అడుగుతున్నాడు. 24 2s 48, 48 and 5 0.0. 24 2s మళ్ళీ 48, మళ్ళీ 2 1 పాయింట్ యాడ్ అవుతుంది. సో ఇక్కడ 6 వస్తుంది. సో ఆప్షన్ అనేది 220 ఎక్కడ ఉంది? 220 ఈ ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ బి అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి స్టూడెంట్స్ మల్టిప్లైడ్ 7236 by 65 instead of multiplying it by 56. By how much was his answer greater than the correct answer? సో ఏం చేశాడు? 7236ని 65తో మల్టిప్లై చేస్తాడు. దేంతో మల్టిప్లై చేయాలి? బేసిక్గా 56తో మల్టిప్లై చేయాలి. సో ఎంత ఎక్కువ ఆన్సర్ వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. సో ఈ మధ్య డిఫరెన్స్ అంత 65కి 56కి 9. 7236 into 9 ఇది మీరు మల్టిప్లై చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. నేను 6 54. యూనిట్ డిజిట్ అనేది 4 వచ్చింది కాబట్టి ఆప్షన్ బి అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, వన్ నెంబర్ exceeds another number by 36. The sum of the numbers is 48. వన్ నెంబర్ is exceeds another number by 36 ఉంది. సో ఈ ఆప్షన్ మధ్య 36 డిఫరెన్స్ ఉంది. ఇది లేదు, ఇది లేదు. సో ఇక్కడ కూడా 36 అనే డిఫరెన్స్ లేదు. ఇక్కడ 36 అనే డిఫరెన్స్ ఉంది. రెండు నెంబర్స్ డిఫరెన్స్. సో యువర్ ఆప్షన్ ఈజ్ ఆన్సర్ సి. ఓకే, నెక్స్ట్, there are 17 rooms in a school. Every room has 2 fans and 4 LED bulbs. How many switches are required for the school? If every fan requires a switch and one switch, every fan requires a switch and one switch is required for every 2 bulbs. ఓకే, ఫ్యాన్ కేమో ఒక బల్బ్ కావాలంట, మళ్ళీ 2 bulbs కేమో ఒక స్విచ్ కావాలంట, మళ్ళీ 2 bulbs కేమో స్విచ్ కావాలి. సో మామూలుగా రాయండి. 17 rooms ఉన్నాయి. 17 rooms లో ఎవ్రీ రూమ్ హ్యాస్ 2 fans అంటే 34 fans ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎల్ఈడి బల్బ్స్ ఉన్నాయి. ఏంటి? 2 fans and 4 LED బల్బ్స్ అంటే 68 LED బల్బ్స్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఫ్యాన్కి ఒక స్విచ్ కావాలి అంటే 34 స్విచెస్. ప్రతి 2 LED బల్బ్స్కి ఒక స్విచ్ కావాలి, మళ్ళీ ఇది కూడా 34. సో మీ ఆన్సర్ ఏమవుతుంది? 68 అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 digit numbers when added to get 27 to 27 gets reversed? ఓకే, ఈ కింద ఆప్షన్ చూడండి. 2 digit numbers ని when added to 27తో యాడ్ చేస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 digit numbers when added to 27 gets reversed అంటుంది. సో ఈ నెంబర్స్ 27 యాడ్ చేస్తే రివర్స్ అవుతుంది అంట. 27 యాడ్ చేస్తే ఏమవుతుంది? 54 అవుతుంది. రివర్స్ అవ్వాలంటే ఏమవ్వాలి? 72 అవ్వాలి. కానీ అయ్యిందా? అవ్వలేదు. దీనికి 27 యాడ్ చేయండి.
11 5 51 అయింది. దీనికి ఇది రివర్స్ అవ్వాలంటే ఎంత అవ్వాలి? 42 అవ్వాలి. ఇది రివర్స్ అవ్వాలంటే అంత 74 అవ్వాలి. సో దీనికి ఒకసారి 27 యాడ్ చేయండి. 7 7 14 74 చూసారా? వచ్చింది. కాబట్టి దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. థ్యాంక్ యూ అండి. ఈ క్లాస్ అయితే కంప్లీట్ అయింది. మా ఛానల్‌లో కంటెంట్ గాని నచ్చితే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా మిస్టేక్స్ అనుకున్నా చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. థ్యాంక్ యూ.